పుట్టిన తర్వాత బావ వాళ్ళ ఫ్రెండ్స్ వేరే స్టేట్ నుండి కొంతమంది వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ వచ్చేసి 10 years అనమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఎంజాయ్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది కదా. ఇంతకీ మేము ఏమేమి చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము, మేమేమేమి వంటలు చేసుకున్నాం, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూసేద్దాం. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇంకా మేమైతే ఫ్రెండ్స్ అందరం అయితే కలవబోతున్నాం అనమాట. అంటే బావ వాళ్ళు ఇక్కడ వాళ్ళు మాస్టర్స్ 10 years అవుతుంది వాళ్ళు వచ్చి మాస్టర్స్కి వచ్చి. సో 10 years ఫ్రెండ్స్ అందరూ అయితే అంటే కొంతమంది అయితే కలుస్తున్నారు. అట్లాంటా స్టేట్ నుంచి అయితే ఇక్కడికైతే వస్తున్నారు అనమాట. 3 families మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళం అయితే వాళ్ళు అందరం కలిసి అయితే ఒక 23-24 members అయితే అవుతున్నారు పిల్లలందరితో కలిసి. ఇంకా ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఫ్రైడే మా ఇంట్లో అయితే డిన్నర్ అనమాట. నైట్ అందరు ఇక్కడే మీట్ అవుతున్నాము. ఇంకా ఈ రోజుకి డిన్నర్ వచ్చేసి ఏంటంటే తలా ఒక ఐటమ్ అయితే చేసుకొని వస్తున్నారు. పావు బజ్జీ ఒకళ్ళు, తర్వాత ఇంకా వెజ్ మంచూరియా, ఇంకొకళ్ళు జున్ను, తర్వాత నేను వచ్చేసి ఏంటంటే గారెలు టమాటా చట్నీ చేస్తున్నా. మన తెలంగాణలో అయితే మనం గారెలు ఎక్కువ చేసుకుంటాం కదా, సో గారెలు టమాటా చట్నీ చేస్తున్నా. సో ఇంక ఇప్పుడైతే నేను టమాటా చట్నీ కోసం అయితే టమాటాలు కట్ చేసా. తర్వాత ఇంకా గారెల కోసం అయితే గారెల పప్పు నైట్ నానబోసిన అనమాట. ఇవి గుండ్లలాగా ఉంటాయి, తొందరగా నానవని చెప్పేసి అయితే నైట్ నానబోసా. ఇంకా ఇప్పుడైతే వడగట్టా రెండిట్లలో. చాలా మంది ఉన్నాం కదా, సో అందరికీ కావాలి అని చెప్పేసి అయితే ఇంకా ఎక్కువైతే నానబోసా. 1.5 kg వరకు అయితే నానబోసా. ఇదైతే ఇంకా వడగట్టా అనమాట. నెక్స్ట్ గ్రైండర్ చేయాలి. ఇంక ఇక్కడ టమాటాలు అయితే ఉడుకుతా ఉన్నాయి. దాంట్లోకి అయితే పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసేసి అదే వేయించి అయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ నిన్న టమాటా చట్నీ చేశాను అనమాట. ఇంకా అది సరిపోతుందో లేదో అని చెప్పేసి మళ్ళీ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకోండి ఇది టమాటా చట్నీ మిగిలిన ఉంటుంది కానీ మళ్ళీ సరిపోకుండా ఉండకూడదు. సో ఇప్పుడు మేము రైస్లో కూడా ఇదే తింటాము అండ్ మళ్ళీ అందుకే మళ్ళీ చేస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పార్క్కి వెళ్దామని చెప్పేసి అన్నారనమాట. సో బార్బీక్యూ కోసం అయితే ఇలా లెగ్ పీస్లు అయితే తీసుకొని వచ్చాము. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువే ఉన్నారు, అబ్బాయిలు బాగానే తింటారు కదా, సో అలా అని చెప్పేసి అయితే 2 packs అయితే తీసుకున్నాం అనమాట. అలాంటి మొత్తం 24 పీసులు. ఇంకా ఇంతకుముందు మీట్ షాప్లో తీసుకున్నప్పుడు ఏంటంటే బాగా లావు ఉన్నాయని చెప్పేసి ఇలా వాల్మార్ట్ నుంచి అయితే ప్యాకింగ్ అయితే తీసుకొచ్చాం. బట్ అవి కూడా లావుగానే ఉన్నాయి. ఇంకా వాటిని అయితే క్లీన్ చేసి అయితే మ్యారినేట్ చేసి అయితే పెడుతున్నాం అనమాట ముందుడే. ఇంకా అందరు 1/2 hourకి రీచ్ అవుతారనగా గారెలు కూడా స్టార్ట్ చేసాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చూసారు కదా ఎంత గందరగోళంగా ఉందో. ఫ్రెండ్స్ అంతమంది గ్యాంగ్ లో పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా చాలా గోలగోలగా ఉంటుంది కదా. సో ఇంకొక 5 members అయితే రావాలన్నమాట. ఇంకా ఇక్కడ ఫ్రెండ్ వచ్చేసి వెజ్ మంచూరియా చేస్తుందని చెప్పేసి చెప్పా కదా, తను ఏంటంటే మంచూరియాలు చేసుకొని వచ్చింది. ఇంకా సాస్ అంటే అప్పటికప్పుడు వేడిగా చేస్తేనే బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి సాస్ చేసి మిక్స్ అయితే చేస్తుందన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు కింద పడుతుందేమో నాకు. ब्रेड गरम करना है तो we can start that. Yeah. వచ్చేసి అయితే వెజ్ మంచూరియా అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పావు బజీ అనమాట. బాజీ అయితే తన ఇంట్లో చేసుకొని వచ్చింది, పావు అయితే ఇక్కడ చేస్తా ఉందనమాట. తర్వాత ఐటమ్ వచ్చేసి జున్ను. అది జున్ను అయితే నెక్స్ట్ డే పార్క్ అయితే తీసుకొని వస్తారు. దాని ప్లేస్ లో అయితే మ్యాంగో పై అయితే తీసుకొని వచ్చామంటే ఇది వచ్చేసి మ్యాంగో పై. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అర్రే మిస్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. ఇక్కడ వచ్చేసి ఆ బ్రో ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ అయితే తీసుకొచ్చాడు, తనది ఫస్ట్ లవ్ అనమాట. సో అలా అందరూ కిందికి వెళ్ళైతే కంగ్రాట్స్ బెలూన్స్ ఇచ్చేసి చాలా చక్కగా హ్యాపీగా అయితే రిసీవ్ చేసుకొని పైకి అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఆ రోజు చక్కగా అందరం తినేసాము. నెక్స్ట్ డే వచ్చేసి అయితే ఇంకా అమ్మ లిటరలీ లేచిన దగ్గర నుంచి అయితే వంటగదికే పరిమితమైంది. ఇంకా ఆ రోజు పార్కుకి తీసుకెళ్లడానికి చికెన్ ఫ్రై, తర్వాత నాటుకోడి పులుసు, ఇంకా దాంతో పాటు ముందుడే మనం మ్యారినేట్ చేసాం కదా లెగ్ పీస్లు, అవి అనమాట. సో ఇంకా మొత్తానికైతే ఆ రోజు లేచిన దగ్గర నుంచి వంటగదిలోనే సరిపోయింది.
అయిపోయింది వంట. ఎందుకంటే 12 వరకు అయితే వెళ్ళాలన్నారు. అండ్ ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి టీలు టిఫిన్లు అని చెప్పేసి సరిపోయాయి అనమాట. ఇడ్లీ తర్వాత ఇంకా చట్నీలు అవి సరిపోయినాయి. నాకేమో ఆ రోజు మా పాప వచ్చేసి అయితే అసలు ఒక 5 మినిట్స్ కూడా వదిలిపెట్టలేమాట. పడుకుంటుంది, నేను ఇటు రాగానే వంటగదిలోకి ఒక 5 మినిట్స్కే లేస్తానమాట. బాగా ఏడిపిస్తూ ఉండే. సో అలా ఇంకా ఆ అమ్మ అయితే వంట చేస్తూ ఉందనమాట. ఇంకా నేనేమో పొద్దున్న లేచిన దగ్గర నిల్చొనే ఉంటుంది అని చెప్పేసి అంటే, ఇక ఇక్కడ గ్యాస్ ఏంటంటే నిల్చొనే చేయాలి, కింద పెట్టుకో ఇది కాదుగా అని చెప్పేసి అంటుంది అనమాట. సో అలా ఇంకా మొత్తానికైతే అమ్మ వంట చేస్తూ ఉంది. అమ్మ అయితే చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగా చేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఇంకా నాటుకోడి అనమాట. ఇంకా మొత్తానికైతే 2 అయిపోయినాయి. చికెన్ ఫ్రై వచ్చేసి ఇంకా ప్యాక్ చేస్తున్నాం. నాటుకోడి అలానే తీసుకెళ్ళాం అనమాట. నాకు కొంచెం వాటర్ అనిపించింది నాటుకోడి, బట్ వాళ్ళైతే ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్ ఉంచమని చెప్పేసి అన్నారు. సో ఇంకా మొత్తానికైతే రెడీ అయిపోయి అయితే బయలుదేరాము. మా పాప చూడండి దండం పెడుతుంది అనమాట. మంచిగా చక్కగా కాసు ఇట్లా అయితే కూర్చుంది. ఇక్కడ చూడండి మా అమ్మకి అయితే డ్రెస్ వేసాను అనమాట. ఎందుకంటే వెళ్ళేది వాటర్ పార్క్కి, సో రైడ్స్ చేస్తాము డ్రెస్ వేసుకోమని చెప్పేసి అన్నారనమాట. సో వేసుకోనంటే వేసుకోనన్నది. ఇంకా మొత్తానికి బలవంతంగా అయితే నేను వేయించాను అనమాట. శారీతో అంత కంఫర్ట్ కాదు కదా వాటర్ రైడ్స్, అండ్ అంత సేఫ్టీ కూడా కాదు. సో ఇంకా మొత్తానికైతే పార్క్ అయితే రీచ్ అయిపోయాం. చూడ వీడియో కంటిన్యూ చూస్తూ ఉండండి. ఏ వస్తున్నా అసలు నువ్వు ఫాస్ట్ కుక్ అవ్వడం అవ్వకపోవడం కాదు, చెడగొట్టావు నువ్వు దాన్ని, పడగొడతావు. ఎంత మాట నీకు జున్ను క్యాన్సర్, జున్ను కోసం 3 వారాల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. క్యాన్సర్ ని పెట్టకుండా మనం తింటాం. ఇది అతుక్కుపోతుంది. స్ప్రే కొట్టాలనుకుంటా. ఇంకా ఇక్కడే ఉంది. ఆల్వేస్ వెల్కమ్స్ యూ. చెప్పురా. అయితే బాగా తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని చూపిస్తా ఉన్నాడు అనమాట. సో ఏంటంటే అందరూ రాగానే ఫస్ట్ తినడం అయితే స్టార్ట్ చేశారు. చాలా లేట్ అయిపోయింది. సో వెజ్ కర్రీ ఉంది, రైస్ ఉంది, మేము నాన్ వెజ్ కర్రీస్ తీసుకొచ్చాం కదా. సో అందరూ ఫస్ట్ తింటున్నారు అనమాట. బార్బిక్యూ టైం పడుతుందని. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కష్టం, సారీ. చెప్పు నువ్వు. ఆల్వేస్ వెల్కమ్స్ యూ. నీకు ఇస్తా ఛాన్స్, ఇండస్ట్రీలో నీకు కూడా ఛాన్స్ ఇస్తుంది. చెప్పు ఈ మంత్ చెప్పు, ప్రమోషన్ చేసుకో బ్రో, ప్రమోషన్ చేసుకో బ్రో. ఈ బ్రో వచ్చేసి ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ తీస్తారనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తూ ఉంటారు వీళ్ళందరూ కలిసి. సో ఇంకా ఈ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా తీసుకొచ్చారు మా వాళ్ళు. పాస్తా అని చెప్పేసి, ఫ్రూట్స్, ఇంకా స్నాక్స్ అన్ని తీసుకొని వచ్చారనమాట. వాటర్ మిలాను, పైనాపిల్ కూడా ఏంటంటే వాటిని మసాలాలు కలిపేసి అంటే మ్యారినేషన్ లాగా చేసి వాటిని కూడా బార్బిక్యూ చేసుకుంటారన్నమాట. చాలా టేస్టీ అయితే ఉంటాయి వచ్చేసి. పైనాపిల్ చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇంకా పిల్లలకు ఉన్నారు కాబట్టి స్నాక్స్, చిప్స్ అన్ని తీసుకొని వచ్చారు. రైస్ ఐటమ్ వచ్చేసి అయితే జీరా రైస్ అయితే తీసుకొని వచ్చారనమాట. మామూలుగా బార్బిక్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం రైస్ ఐటమ్ తీసుకొస్తే ఆకలితో ఉంటే ఫస్ట్ రైస్ అయితే తినేస్తారు. ఎందుకంటే బార్బిక్యూ అవన్నీ వేసరికి టైం పడుతుంది కాబట్టి. సో ముందైతే ఇంకా అందరూ కొంచెం కొంచెం అయితే తినేస్తా ఉన్నారన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. తింటే చూపిస్తా. కేర్ యాక్ట్ లైక్ యు ఆర్ వర్కింగ్. I am working. Act like you are working. Sure. పార్క్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇలా బార్బిక్యూ చేయడానికి అయితే మనకి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ 2 ప్లేస్లలో నాన్ వెజ్ చేస్తా ఉన్నారు, ఒక ప్లేస్లోనేమో వెజ్ అయితే చేస్తా ఉన్నారు అనమాట. సో ఎక్కడ అక్కడ అవుతున్నాయి, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. This is new couple. YouTube, no views. Atharva, hi. Hi. దీని కింద స్ప్రే చేయలేదా? ఏంటిది? ఇది అతుక్కుపోతుంది, స్ప్రే చేయలేదా? ఇంకా వీళ్ళందరూ కూడా మాస్టర్స్ చేయడానికి వచ్చిన వాళ్ళమాట. వాళ్ళ బ్యాచ్, తర్వాత వాళ్ళ సీనియర్స్, అలా మొత్తం 40-45 మెంబర్స్ అయితే ఉంటారు. ఈసారి అయితే అందరూ రాలే, నెక్స్ట్ ఒక ఈవెంట్ ఉంది, అప్పుడు అందరూ వస్తారన్నమాట. సో అందరూ కలుస్తారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. డైరెక్టర్ వారాహి, హాయ్. హాయ్ చెప్పరా. హాయ్. హాయ్ మమ్మా.
హాయ్ నాన్న. ఆర్టిస్ట్ వస్తున్నాడు. పిల్లని ఫోన్ డ్యూటీలో ఉందా? కనపడుతుందా? కనపడట్లేదు. ఇక్కడ యష్నులు యువి హాయ్ హాయ్ చెప్పు. చెప్పు వీడియో వస్తుంది. అది కూడా నేను బొక్క తినేటప్పుడే వస్తున్నాను. క్వాలిటీ బాగుందా బ్రో? సూపర్ వచ్చిందిరా. మీ ఇద్దరు తినట్లేదండి. తనకి ఇవ్వచ్చు కదా నాన్ వెజ్. అదే తింటుంది. పాప నీ వెనకాల పడి తిరుగుతుంది. వెజ్ తినిపిస్తావా ఎట్లా? దట్స్ నాట్ ఫర్ యూ. గో హియర్. దిస్ ఇస్ నాన్ వెజ్. లిటరల్ ట్రాన్స్లేషన్. అంతేగా వాళ్ళు అట్లే పిలుస్తారే. That is vegan. I think onion. అట్లా కాదు. ఈ ఫైర్ లో నుంచి కేవలి మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇవైతే లాస్ట్కి వచ్చేసినాయి అనమాట. అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇది వచ్చేసి పైనాపిల్. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీరు ఇటు వస్తున్నారు, నేను అటు వస్తాను. ఫోటో తీయట్లే ఇప్పుడు నేను వీడియో తీసి. ఇంకా మొత్తానికి అయితే బార్బీక్యూ అయిపోయింది. లంచ్ చేసాము. ఇంకా ఫైనల్గా స్వీట్ ఉండాలి కదా మరి. సో స్వీట్ వచ్చేసి జున్ను మ్యాంగో పై అనమాట. నైట్ చేసింది. ఇంకా పెరుగు తర్వాత మ్యారినేషన్ ఇవన్నీ ఖరాబ్ అవ్వకుండా అండ్ జున్ను ఇవన్నీ ఐస్లో ఉండాలి కదా. సో అవన్నీ ఇట్లయితే ఐస్లో పెట్టాము. ఇప్పుడు జున్ను ఎడ దొరికిందా అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ జున్ను మ్యాంగో పై వచ్చేసి ఏంటంటే మనకు స్టోర్స్లో పౌడర్ దొరుకుతాయి అనమాట. వాటిని తీసుకొచ్చి అక్కడ దాని మీద చూపించిన క్వాంటిటీలో చేసుకోవడమే. బెల్లం పానకంలో వేసి జున్ను చేసుకోవడం అనమాట. మనకి ఫస్టే పాలు ఎంత గట్టిగా వస్తాయో అలానే ఉంది జున్ను. చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాటర్ పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాము. బట్ దానికంటే ముందే మేము మొత్తం ప్యాక్ చేసి పెట్టామన్నమాట. సో వర్షం వచ్చేలా ఉంది అని చెప్పేసి అయితే కార్లలో అయితే అన్ని ప్యాక్ చేసి అయితే ఇంకా ప్రశాంతంగా అయితే ఆడుతున్నారు. వాలీబాల్ ఆడితే ఎలాగో స్వెట్ వస్తుంది కదా. సో వాలీబాల్ కొంతసేపు ఆడిన తర్వాత పార్క్ వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా అలా కోర్టు నెట్ మొత్తం కట్టుకొని ఇంకా వాలీబాల్ అయితే ఆడుతూ ఉన్నారనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడైతే బార్బిక్యూ అయిపోయింది. తర్వాత ఇంకా ఫుల్గా గేమ్స్ ఆడాము. వాటర్ పార్క్ వెళ్దాం అనుకున్నాం ఫైనల్గా. బట్ వాటర్ పార్క్ లో ఏదో ఇష్యూ వచ్చిందంట, క్లోజ్ చేశారు. ఇంకా చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయింది. అందరూ కిడ్స్ ఉన్నారు కదా. ఇంకా మొత్తానికి అయితే క్లోజ్ చేసుకొని అంతా ప్యాకప్ చేసుకొని అయితే ఎవరి కార్ అయితే వాళ్ళు ఎక్కేసినాం. సో ఇది వాటి వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్పొచ్చు కదా మీరు కూడా.